మనం ఇంకనూ పాపులమై ఉండగానే అమితంగా మనల్ని ప్రేమించాడు ఆ మహిమా స్వరూపి. ఆయన ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గర ఉన్న ఆధిక్యతలను బట్టి మనల్ని ప్రేమిస్తారు. అవి మన దగ్గర కనుమరుగైపోయినప్పుడు అవి కలిగిన మరొకరిని ప్రేమిస్తారు. మనుషుల ప్రేమలన్నీ మారిపోతా మాయమవుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మారలేదు. మన దగ్గర ఏదో కలిగి ఉన్నామని మనల్ని ప్రేమించలేదు. మనం దేవునికి దూరస్థులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, అసహ్యులమై ఉండగా, అధములమై ఉండగా ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడు. కానీ లోకం మత్తు ఆ దేవుని ప్రేమని మనం హత్తుకోకుండా ఈ అల్పకాల ఆకర్షణలు ఉంటాయి చూసావా, లాగేస్తూ ఉంటాయి మనసుని. ఈ మట్టి శరీరాన్ని మట్టి ఆకర్షణ లాగినప్పుడు దేవుని ప్రేమ మసకబారిపోయిన బతుకుతుంటాం. మనం దేవుని ప్రేమను స్పష్టంగా చూసి గుర్తించలేని స్థితిలో ఆయన ప్రేమ మసకబారిపోయినట్టుగా మనది ఈ అల్ప లోక ప్రేమలో నిజమన్న భ్రమలోనికి మనం లాగబడతాం. కానీ చివరికి మోసపోతాం. చివరికి ఏమవుతాం? మోసపోతాం. అందుకే దేవుడు ఎల్లప్పుడూ చెప్తా ఉంటాడు, లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబం. లోకంలో దృశ్యంగా కనపడుతున్నదంతా కూడా ఒకనాటికి ఆవిరి. కాబట్టి ఎవరో ఏదో పొందుకుంటున్నారు, నేను కూడా పొందుకోలేకపోతున్నాను, పొందుకోవాలి అన్న తపంతో పరిగెత్తే ఓ మనిషి, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా, నిన్ను ప్రేమించి మహిమను వదిలిపెట్టి నీకోసం భూమి మీదకి వచ్చి సమస్తాన్ని త్యాగం చేసి, నీ దగ్గర ఏ ఆధిక్యత లేదు, నీ దగ్గర ఏమీ ఆశించలేదు, తన ప్రేమని నీకు సమృద్ధిగా పంచి ఆ ప్రేమను పంచడానికి ఎంత అవమానానికి సిద్ధపడ్డాడో, నీ దగ్గర ఉన్నాయి అనుభవించిన తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళేటువంటి తత్వం కాదు కదా యేసయ్యది. ఎప్పుడు నీ దగ్గరే. నువ్వు పనికి వస్తే వాడుకునేటట్టు, పనికి రాకపోతే నేను విడిచి మరొకరి దగ్గరికి వెళ్ళేటట్టు యేసు ప్రభు చేయడు కదా. నీ భర్త చేయొచ్చు నిన్నట్లా, నీ భార్య చేయొచ్చు నిన్నట్లా, అలాగే నువ్వు అభిమానించిన వ్యక్తులు నిన్నట్లా చేయొచ్చు. నువ్వు నా అనుకున్న నీ పిల్లలు చేయొచ్చు, నీ స్నేహితులు చేయొచ్చు, తోడబుట్టిన వాళ్ళు చేయొచ్చు. కానీ యేసయ్య ఎప్పుడూ నిన్ను వదలలేదు, ఎప్పుడూ వదలడు. కానీ సౌలు కళ్ళకి పొరలు గమ్మినాయంట. ఆ పొరలు రాలాలంటే యేసే దర్శించాల్సి వచ్చిందంట. యేసు ప్రభు దర్శిస్తే గాని అతను కలిగి ఉన్నటువంటి పొరలు అప్పుడు బయటకు వచ్చినాయి. అననీయ ప్రార్థించినప్పుడు ఆ పొరలు రాలిపోయినాయి. అర్థమైందా? మనుషులకు కమ్మిన ఈ లోక మత్తులు అనే మాయ పొరలు దేవదర్శనం చేతనే, దైవిక స్పర్శ చేతనే రాలాలి. అప్పుడు దృష్టి తేటగా కనబడి చూడాల్సిన వాని వైపు చూస్తాం. కొన్ని దినాలు బాధ కలుగుతుంది, కొన్ని దినాలు ఇబ్బంది కలుగుతుంది. అయినా పర్వాలా, కొంచెం ఓర్చుకుంటే ఆ పొరలు రాలిపోతే, వాస్తవాన్ని వాస్తవికంగా గుర్తించగలిగితే బ్రతుకు ధన్యమైద్ది, భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది.